పొలి పొలిటికల్ టార్గెట్సే వాళ్ళ యొక్క మెయిన్ అజెండాగా తీసిన 2 సినిమాలు 'యాత్ర 2', 'రాజధాని ఫైల్స్'. ఈ 2 సినిమాలకి సంబంధించిన కాంటెంట్ అంటే అది ఎట్లా ఉన్న కాంటెంట్, వాటి రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, కలెక్షన్స్ ఎట్లా సాగుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లో ఉన్నాయి. వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సినిమాలో. ఈ సినిమాల గురించి ఫుల్ డీటెయిల్స్తో పాటు కలెక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి ఈ వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి దయచేసి, అందరికీ క్లారిటీ వస్తుంది ఈ సినిమాల గురించి. అసలు డే 1 యాత్రకి విపరీతంగా మన జనాన్ని చూసాము. రాజధాని ఫైల్స్ అయితే డే 1 కూడా చూడలేదు. అసలు ఏంటి, ఎంత కలెక్ట్ చేస్తున్నాయి, వీటి బడ్జెట్లు ఎంత అనే దాని గురించి మనం ఒక అంచనా వేద్దాం. సో ఇప్పుడు యాత్ర 2 సంగతి చూద్దాం. ఈ సినిమాని విపరీతంగా హైప్ చేసింది వైసీపీ. ఎందుకంటే యాత్ర 1 నాకు కూడా చాలా బాగా నచ్చింది. యాత్ర 1 అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నాలాంటి న్యూట్రల్ ఓటర్స్ కూడా ఓటు వేయకపోయినా సినిమాలు చూసి ఓట్లు ఎందుకు వేస్తాం కానీ ఇంప్రెస్ అయ్యేలాగా, ఓకే జగన్ జర్నీ బాగుంది, బాగా తీశారు సినిమా అని ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చడం, కానీ జగన్ ఒక న్యూట్రల్ ఓటర్ చూసి మంచివాడే జగను అనే ఒక చిన్న ఫీలర్ క్రియేట్ చేయడంలో కానీ యాత్ర 1 కంప్లీట్గా సక్సెస్ అయింది. అయితే అధికార పక్షంలో ఉన్నప్పుడు అది వర్కౌట్ కాదు బేసిక్గా. అది ఎవరికైనా సరే, ఇప్పుడు అదే ప్లేస్లో చంద్రబాబు గురించి తీసిన అధికారంలో ఉంటే అది చూడడానికి మనకు నచ్చదు. ఎందుకంటే పైగా యాత్ర 2 పాదయాత్ర గురించి, పాదయాత్ర తర్వాత నడిచినటువంటి అప్పట్లో ఇచ్చిన హామీల గురించి, ఆ తర్వాత సీఎం ఎట్లా అయ్యాడనే దాని గురించి కదా. సో పాదయాత్ర టైంలో కానీ ఆ టైంలో ఇచ్చినటువంటి హామీలు కానీ అప్పట్లో రోజులన్నీ గుర్తొచ్చి అప్పుడు ఎన్ని కబుర్లు చెప్పాడు కదా జగను, ఈరోజు చేయలేకపోయాడు కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు ఆబ్వియస్లీ. సినిమాలో చెప్పకపోయినా ప్రత్యేక హోదా గురించో, మద్యపాన నిషేధం, సిపిఎస్ ఇటు రద్దో, ఇట్లాంటి అంశాల గురించి సినిమాలో ప్రత్యేకంగా చూపించకపోయినా మన మనసుల్లో గుర్తుంటాయి. కాబట్టి అప్పుడు ఇట్లా అన్నాడు, ఏం చేయలేదు కదా అని ఒక ఫీలింగ్తో సినిమా పెద్దగా నచ్చదు. సరే, మొత్తానికి యాత్ర 2 సినిమా ఒక బడ్జెట్ వాళ్ళు చెప్పడం ఒక 50 కోట్లు అంటున్నారు, కానీ అంత ఉండకపోవచ్చు. మేబీ నాకు తెలిసినంత వరకు 10 కోట్ల సినిమాకిను మిగతా డబ్బులు మమ్ముట్టి రెమ్యునరేషను, జీవర్ రెమ్యునరేషన్కి వేసుకున్న ఒక 20 కోట్లు 18 కోట్లలో సినిమా తీసేసి ఉండొచ్చు. ఒక 18 కోట్లు ఈ సినిమా ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనుకున్న, ఓన్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ సినిమాకి 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఇప్పటి వరకు ఇంకా థియేటర్లో ఉంది, కొంచెం రావచ్చు. ఇప్పటి వరకు అయితే ఒక 5 కోట్లు అట్లా వచ్చినట్టుగా తెలుస్తుంది. షేర్ గురించి మాట్లాడుతున్నాను నేను, గ్రాస్ కాదు. గ్రాస్ ఒక 10 కోట్లు వచ్చి ఉంటుంది. సో ఎంతవరకు లాస్ కనిపిస్తుంది, ఒక 13 కోట్ల వరకు ఈ సినిమా లాస్ అవ్వడం గ్యారంటీగా మనకు కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని చూస్తే పొలిటికల్గా యాత్ర 1తో పోల్చుకుంటే కమర్షియల్గాను ఫెయిల్ అయింది యాత్ర 2. పొలిటికల్గా కూడా సినిమా యొక్క మెయిన్ థీమ్ అనేది వర్కౌట్ అసలు అవ్వదు. అధికారంలో ఉన్న వ్యక్తి మీద ఎవ్వరు సినిమా తీసినా వర్కౌట్ కాదు. జనాలు ఖచ్చితంగా యాంటీ ఇంక్యుబెన్సీతో ఉంటారు. సో అది పక్కన పెడితే రాజధాని ఫైల్స్ సినిమా, పోనీ ఇదైతే జగన్ని మెచ్చుకుంటూ తీశారు కదా, అది జగన్ విలన్ చేస్తూ తీశారు కదా, దాని పరిస్థితి ఏంటని చూస్తే అది కూడా థియేటర్లో అస్సలు ఆడేటువంటి పరిస్థితి లేదు. అదైతే చాలా చిన్న బడ్జెట్, అదొక 3-4 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి సినిమా. అది కనీసం ఒక 1 కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేసిందో లేదో అనేటువంటి డౌన్ఫాల్తో ఆ సినిమా ఉంది. ఆ సినిమా కూడా 3 కోట్ల మేర లాస్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే కనీసం డే 1 వైసీపీ క్యాడరు బలవంతంగా అయినా కొంతమందిని తీసుకెళ్లారు. ఫ్యాన్స్ ఉంటారు కదా జగన్కి, వాళ్ళందరూ వెళ్ళి చాలా హడావుడి చేశారు థియేటర్స్లో. కానీ రాజధాని ఫైల్స్ అయితే కనీసం టీడీపీ వాళ్ళు కూడా దాన్ని ఎత్తిన పెట్టుకోలేదు. అమరావతి ప్రాంతంలో ఏమన్నా కొంతమంది చూసారేమో. అమరావతి ప్రజలు చేసినటువంటి రైతు ఉద్యమాలని ఎట్లయితే మిగతా రాష్ట్రం అంతా ఇగ్నోర్ చేసిందో, తప్పట్లా చేయకూడదు. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మనకి. సరే, అంతవరకు వాళ్ళు అట్లా చేయడమే అన్యాయం అంటే సినిమాని కూడా అట్లాగే మిగతా ప్రాంతం వాళ్ళందరూ లైట్ తీసేసుకున్నారు. సినిమాని తీసుకోవచ్చు కానీ నిజమైనటువంటి ఉద్యమాలను తీసుకోకూడదు. ఎనీవే, సో ఓవరాల్గా చూసుకుంటే యాత్ర ఒక 13 కోట్లు అటు ఇటుగా లాస్లో ఉంటే రాజధాని ఫైల్స్ కూడా ఒక 3 కోట్ల లాస్లో ఉంది. అండ్ పైగా ఇక్కడ మమ్ముట్టి, జీవా లాంటి పెద్ద పెద్ద క్యారెక్టర్స్, పెద్ద పెద్ద నటులు ఉన్నారు కాబట్టి ఆ రేంజ్ లాస్, లేదంటే అది కూడా దీనిలాగే ఒక 3-4 కోట్ల లాస్లో ఆగిపోయేది. సో ఓవరాల్గా చూసుకుంటే పొలిటికల్గాను కమర్షియల్గాను ఈ 2 సినిమాలు ఫ్లాప్గా నిలుస్తున్నాయి. కమర్షియల్గా ఈ సినిమాలు ఎట్లా ఆడాయి అనేది చాలామందికి తెలియదు. త్వరలోనే ఈ సినిమాలు ఓటీటీకి రాబోతున్నాయి. ఆ రోజు కూడా నేను వీడియో చేసి మీకు ఎప్పుడు ఓటీటీ రిలీజ్ ఏంటనే చెప్తా.